నమస్తే నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ రైట్. ఎక్కువగా వింటున్నాం. అది హ్మ్. క్లైమేట్ అని లేదు, ఏమీ లేదు. ఎక్కువగా చూస్తున్నాము. ఎక్కడ చూసినా స్కిన్ ఎలర్జీ, అది డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ హ్మ్. ఎలర్జీకి సంబంధించి. హ్మ్. ఎందువల్ల వస్తాయంటారు? అంటే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? దీనికి సింపుల్ ఆన్సర్ అండి. మనం నేచర్‌లో ఎలా బతకాలో అలా బతకట్లేదు. హ్మ్. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి ఈవెన్ నిద్రలో గూడా అనుకోండి. సో, మనం మన బెడ్‌షీట్‌లన్నీ వాడుతున్నాం. అన్నీ పాలిస్టరే గదా! హ్మ్. పాలిస్టర్ అంటే కెమికలే గదా! ఆ కెమికల్ అంతా మన బాడీలోకి టచ్ అవును. అవుతుంది గదా! మన బాడీకి అన్‌నాచురల్ వస్తువులు ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయినా, మన బాడీలో తీసుకున్న వీటికన్నిటికి అలర్జీ ఉంటుందనమాట. ఏమేమి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేస్తారు. రైట్? బ్రష్ నోట్లో పెట్టుకుంటారు. బ్రష్ ప్లాస్టిక్. హ్మ్. పేస్ట్ ఉంటుంది. పేస్ట్ మొత్తం కెమికల్సే. అవును. రైట్? స్నానం చేస్తారు. సోప్స్ ఇవన్నీ కెమికల్సే. మేకప్ ఏస్తారు. కెమికల్సే. రైట్? ఫుడ్ తింటారు. తినే ప్లేట్లు ప్లాస్టిక్. తాగే వాటర్ ప్లాస్టిక్‌లో అవును. తాగుతున్నారు. అన్నీ కెమికల్సే. రైట్? ఫుడ్‌లో మనకు అడల్టరేటెడ్ ఫుడ్డే అంతా. హ్మ్. మనకిప్పుడు దొరికేది అంతా అంటే కల్తీ ఫుడ్. అవును. కెమికల్స్‌తో కల్తీ. మధ్యాహ్నం అదే కల్తీ. మనం తాగే నీళ్లు కల్తీ. రైట్? పీల్చే గాలి కల్తీ. ఎప్పుడైతే మనకు మన బాడీకి మన పూర్వీకులు ఎప్పుడు అనుభవించని కల్తీ మనం అనుభవిస్తున్నాం. హ్మ్. ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా! రోగనిరోధక శక్తి అంటారు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉండాలంటే, ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. తక్కువ పని చేసిన ప్రాబ్లమే, ఎక్కువ పని చేసినా ప్రాబ్లమే. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మన ఇమ్యూన్ సిస్టమ్ పని చేయాల్సిన దానికంటే తక్కువ పని చేసిందనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్మ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు పని చేయాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయిందనుకోండి, దాన్ని అలర్జీ అంటామనమాట. ఓకే. మన ఇమ్యూన్ సిస్టము మన చుట్టుపక్కల ఉన్న మనం తాగేది, తినేది, మనల్ని టచ్ అయ్యేది, ఏ వస్తువులైతే ఉంటాయో మేబీ ఒక్కొక్కసారి మన బాడీలో కొన్ని మెటబాలిక్ చేంజెస్ జరిగి, కొన్ని కెమికల్స్ రిలీజ్ ఆ కెమికల్స్ కూడా మనకు అలర్జీ ఉండొచ్చనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్‌గా రియాక్ట్ అవుతుందో, అది అలర్జీ లాగా బయటపడుతుంది. సో, హ్మ్. అలర్జీ అంటే ఏం లేదు. మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ కావడాన్నే మనము అలర్జీ అంటామనమాట. ఓకే. అలర్జీస్‌లో కూడా రకాలుంటాయి గదండీ. రైట్. టైప్స్ ఉంటాయి కదా! రైట్. ఒక్కొక్కటి స్కిన్ అలర్జీ అంటే హ్మ్. హ్మ్. కొంచెం దద్దుర్లా రావడం, హ్మ్. హ్మ్. కొంతమందికి కొన్ని తామర లాంటివి హ్మ్. రావడం, హ్మ్. హ్మ్. కొంతమందికి ఉత్తినే పొట్లులాగా రాలడం ఇలాంటివి రైట్. కూడా ఉంటాయి గదా! రైట్. సో, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? అలర్జీస్ మనకు ఆహ్, ఆహ్, టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇది మెడికల్ అలర్జీస్ అనమాట. అంటే సైంటిఫిక్ అలర్జీస్. అవి కాకుండా మనకు నార్మల్‌గా జనరల్ పబ్లిక్ కనిపించేదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోస్ అలర్జీ అంటారు కొంతమందికి. ఏది ముక్కులో స్మెల్ చూసినా గానీ, అవును. లేకపోతే డస్ట్ పడినా గూడా ముక్కులోంచి రావడం. ఐస్ అలర్జీ అంటారు కొంతమంది. కళ్ళు రెడ్‌గా అయిపోవడం, కళ్ళల్లో హ్మ్. నీళ్లు రావడం. థ్రోట్ అలర్జీ అంటారు. థ్రోట్‌లో బాగా ఇచ్చింగ్ ఉండడము, రెడ్‌నెస్ ఉండడము, దురదల్లాగా ఉండడము. చెవుల అలర్జీ హ్మ్. ఉంటాయన్నమాట కొంతమందికి. చెవులు బాగా దురద పెడుతుంటాయి. చెవుల్లోంచి పస్సు రావడము. కొంతమందికి సైనసైటిస్ అంటామన్నమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ అలర్జీ. హ్మ్. ఈవెన్ ఆస్తమా. ఆస్తమా అలర్జీ ఏంటంటే మనకెప్పుడైతే ఈ అలర్జెన్స్ లోపలికెళ్తాయో మన బాడీలోకి మనకు ఈ గాలి పీల్చుకునే పైప్స్ ఉంటాయి కదా! ఆ పైప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయన్నమాట. క్లోజ్ అయిపోయినప్పుడు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. హ్మ్. అందుకు డీప్‌గా గాలి పీల్చుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఇది ఆస్తమా అనేది కూడా ఒక అలర్జీ అన్నమాట. స్కిన్‌లో అలర్జీస్ వస్తాయి. సో, అలర్జీస్ అనేవి మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఈ అలర్జీస్ అనేది మనకు మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే పనిచేయదు. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అన్నమాట అలర్జీస్. రెస్పిరేటరీ అలర్జీ, ఐస్ అలర్జీ, నోస్ అలర్జీ, థ్రోట్ అలర్జీ, స్కిన్ అలర్జీ, ఆస్తమా అనేది ఒక అలర్జీ. లేకపోతే కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్‌లో అలర్జీస్ వస్తుంటాయి. హ్మ్. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ ఉంటాయన్నమాట. బట్ దాని కింద బేసిక్ మెకానిజం అనేది ఒకటే. మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ కావడం అన్నమాట. ఓకే. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎలా కంట్రోల్ ఉండాలి? అలర్జీస్ ఏమైనా గావచ్చు. హ్మ్. రాకుండా ఉండడానికి వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ఏమైనా ఉంటుందంటారా? ఫుడ్, డైట్ అట్లా? డెఫినెట్‌గా అండి. అలర్జీ అనేది మనము ఎక్కడి నుంచన్నా రావచ్చు. మనం తాగే నీళ్ళల్లో ఉండొచ్చు, మనం తినే ఫుడ్‌లో ఉండొచ్చు, మన బాడీకి టచ్ అయ్యే ఏ బట్టల పైన ఉండొచ్చు, గాలిలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చనమాట. సో, ఫస్ట్ వీళ్ళు గమనించాల్సింది ఏం జేస్తే నాకు అలర్జీ వస్తుంది? హ్మ్. కొంతమందేంటంటే బానే ఉంటారు. ఒక కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. హ్మ్. అప్పటి నుంచి అలర్జీ స్టార్ట్ అవుతుంది. పిల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవును. లేకపోతే ఏదైనా ఒక కొత్త ప్లేస్‌కెళ్ళొస్తారు. అక్కడ డస్ట్ ఉంటుంది. సో, వీళ్ళు ఫస్ట్ గమనించాలి. నాకు ఎందువల్ల ఈ అలర్జిక్ సింప్టమ్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి. మేబీ హ్మ్. రెస్పిరేటరీ అలర్జీ ఉండొచ్చు, నోస్ అలర్జీ ఉండొచ్చు, థ్రోట్ అలర్జీ, ఐ అలర్జీ, స్కిన్ అలర్జీ, ఏ అలర్జీ అన్నా ఉండొచ్చు. వీళ్ళు గమనించాలి.
ఏం చేస్తే అలర్జీ పెరుగుతుంది, దానికి దూరంగా ఉండడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ ఏంటంటే హోమియోపతిలో మనకు అలర్జీస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెన్ ఐస్ అలర్జీ కానీ, నోస్ అలర్జీ కానీ, థ్రోట్ అలర్జీ కానీ, చెవుల్లో అలర్జీ కానీ, సైనసైటిస్ కానీ, ఆస్తమా కానీ, స్కిన్ అలర్జీస్ కానీ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొంచెం లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ చేసుకొని మంచి ఫుడ్ తిని బాగా నిద్రపోయి ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్కు దూరంగా ఉండి అలవాట్లు కొంచెం తగ్గించుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ మనకు 100కి 100 క్యూర్ చేయలేం, కానీ 100లో 80% ఆఫ్ ది అలర్జీస్కి మంచి మెడిసిన్ ఇవ్వచ్చు. సో అలర్జీస్తో ప్రాబ్లం ఏంటంటే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అలర్జీస్ ఉంటే యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు, రైట్? లేకపోతే స్టెరాయిడ్స్ ఇస్తారు. ఈ స్టెరాయిడ్స్ యాంటీ హిస్టమైన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని నేను స్టెరాయిడ్స్ని యాంటీ హిస్టమైన్స్ నుంచి బయటికి తీసుకొని రావచ్చు. 100లో 95 మందికి బయటికి తీసుకొని రావచ్చు. బట్ ఇంకా 5% మందికి అప్పుడప్పుడు రిక్వైర్ అవుతుంది అన్నమాట. సో నేను అలర్జీస్లో సక్సెస్ అని దేన్ని అంటానంటే, మీరు కన ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ కన మానేస్తే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా దట్ ఈస్ సక్సెస్. బట్ అవుట్ ఆఫ్ 100 80% ఆఫ్ ది పీపుల్కి మళ్ళీ కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. బట్ 20% ఆఫ్ ది పీపుల్కి మనం మంచి రిలీఫ్ ఇవ్వగలం. స్టెరాయిడ్స్ నుంచి యాంటీ హిస్టమైన్స్ నుంచి బయటకు తీసుకురావాలమే కానీ కంప్లీట్గా క్యూర్ అనేది ఒక 20% ఆఫ్ ది పీపుల్లో మనం చేయలేమన్నమాట. ఓకే. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ బాడీకి సంబంధించిన ఫుడ్ సంబంధించి ఉంటాయంటారా ప్రత్యేకించి? డెఫినెట్గా అండి. ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. మనం వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ తినాలి, అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మనకు గట్ బ్యాక్టీరియా బాగా మెయింటైన్ చేయాలి. చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా ఉండదో సో అలర్జీస్ కూడా దానిలో బ్యాడ్ గట్ బ్యాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల అలర్జీస్ కూడా ట్రిగ్గర్ అవుతుంటాయి అన్నమాట. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడము, మనం వెజిటబుల్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఏవైతే సీడ్ ఆయిల్స్ అంటామో విత్తనాల నుంచి తయారు చేసిన ఆయిల్స్ తగ్గించడము, కార్బోహైడ్రేట్ తగ్గించడం చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ నేను ఈ అలర్జీస్లో గమనించాను అనమాట. దీంతో పాటు మంచిగా నిద్రపోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, లైఫ్లో స్ట్రెస్ని తగ్గించుకోవడము, ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాం. ఓకే. మంచి ట్రీట్మెంట్ అంటే ఇన్ని డేస్ అంటే ఏముండదు, మినిమం ఏ ట్రీట్మెంట్ కైనా ఎంత కాలం పడుతుంది అంటారు? మామూలుగా మనం అలర్జీస్కి 3 to 4 months అనేది ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ కొంతమందికి చాలా రోజులు వాడాల్సి వస్తుంది, వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేయలేం. బట్ రెగ్యులర్గా వాళ్ళు మేబీ 1 year 2 years కూడా వాడాల్సి వస్తుంది అనమాట రెగ్యులర్గా. ఓకే. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy